వీళ్ళ వల్లే కాదు పరిపాలన చేయడానికి ఇద్దరు తోడు దొంగలే ఇద్దరు తోడు దొంగలు అంటే ఏంటంటే ఇద్దరు తోడు దొంగలే ధర ఉంది రేట్లు ఉన్నాయి దానికి దేనికి రేట్లు ఉన్నాయి మాలకు రేటు ఉంది అంటే మధ్యలో నీళ్ళు రాలేదు అంతకుముందు 4 ఏళ్ళు నీళ్ళు బాగానే వచ్చినాయి సార్ రేటు పంట తక్కువ పండింది రేటు ఉంది నీడు పంట తక్కువ ఉంది రేటు ఉంది బాగానే ఉంది ఏడు పంట ఉంది రేటు లేదు నీళ్ళు వచ్చినాయి కానీ రేటు లేదు వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీలు దోసుకోవడానికి ఏ కార్యకర్తలు దోసుకోవడం ఎంపీలు దోసుకోవడం ఏమన్నా దీంట్లో రైతులకి ఏముండదు లేకపోతే చెప్తారు రైతులు ఏంది రాజ్యం లేదన్నాడు అసలు ఆ మాట వాడబాకమని వాళ్ళని నాయకుల్ని రైతులు ఏం రాజ్యం లేదన్నప్పుడు ఆ మాట వాడబాకండి ఏం చేశారు రైతులకి పండితే రేట్ లేకుండా చేస్తాం ఏంది పంట లేకుండా పంట పండింది రేట్ లేకుండా చేస్తే సరిపోయింది ఏ బ్యాలెన్స్ ఏదైతే రాయి పెట్టి తలకాయ పగలదా నీకు మరి ఇంకొక రాయి పెట్టి తలకాయ పగలదా మరి ఇంకేం మరి 500 కూలైంది రేటు పోయింది నేడు 20,000 అమ్మిన తేజాలు ఇక 9,000 నేను 6,000 7,300 కమ్ముకున్నాను నిన్న కూలీలు 400 పెట్టి కోపిస్తే 7,500 ఎంత వస్తుంది కూలీలు అందితే మరి 5,000 వస్తాయి 7,000 అమ్మితే నాకేం వస్తాయి 2,000 అన్నీ వస్తాయి 2,000 మేము చేసి చాకరీ మళ్ళీ మేము మా ఇంకోటి లెక్క వేయాలి మేము కూలీల వరకు మేము లెక్క చెబుతుంది మరి మా లెక్క ఎందుకు లేదు ఏడే ఏడు ఉండవు ఒకటే రెండు దొందే ధరలో కూడడానికి ఉంటున్నాయి ఏడు మరీ అద్దుమానం రేటు ఎన్ని ఓడి పెట్టమండి వచ్చేద బస్సులో ఎవడు అడిగినాడాయా ఏ రైతైనా పోయి అడిగిండా ఏ ఉద్యోగస్తులు పోయి ఉత్త బస్సులు పెట్టమని అడిగిండా మరి ఎందుకు పెట్టాను కొత్త జిల్లా ఇక కొత్త జిల్లా ఉచిత బస్సులు పెడితే ఓ డబ్బులు ఇవ్వాలి ఆయిల్కి జీతాలు ఓరు ఇవ్వాలి చెప్పులే మనం ఏంది ఊకి తిరగటం ఎందుకు మరి ఇంకేంది మరి వచ్చింది ఇంకా బస్సులు పెడతావు రేపు మన నిన్నటి దాకా పాము ఆయిల్ పాకు 80 రూపాయలు ఇప్పుడు 130 140 అంటారు మరి ఓ ఆ నుంచి వచ్చి సగం పెంచిన ఓడి సొమ్ము మరి పెరిగిపోవాలి మరి 80 రూపాయలతో 80 రూపాయలు 90 రూపాయలకి ఇచ్చిన ప్యాకెట్ 120 130 రూపాయలు అయితే పెరిగినాయిగా ఇవన్నీ పెట్టడం ఎందుకు ఉచిత ఇవన్నీ ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు ఉంటే ముగ్గురికి 3,500 15,000 ఇస్తానని ఓడేమన్నా 3 3,500 15,000 ఏమన్నా ఎవరన్నా అడిగారా ఈ 2 పథకాలు ఊరా అంతకుముందు ఏమన్నా ఉన్నాయా ఈడొచ్చినాక జగన్ గారు వచ్చినాక పెట్టింది ఆ పథకాలు అట్ట కాదు నేను అడిగిందని చెప్పు అమ్మఒడి రైతు భరోసా అంతకుముందు లేదుగా ఉందా అంతకుముందు ఉందా వీడు పెట్టిండు ఒంటరి మహిళని పెట్టిర్రు జగన్ గారు పెట్టిండు అంతకుముందు ఒంటరి మహిళ లేదు ఏం లేదు ఏదో ముసలి వాళ్ళకి పింఛన్ ఇచ్చి ఏ 260 రూపాయలకు 30 రూపాయలకి అంటుంది పింఛన్ ఇవ్వాలి కాదు ఈ ఫకీర్లు వచ్చినాడు కాదు వీళ్ళు లాల్ కట్టింది పింఛను 30 రూపాయలు 25 రూపాయలకి అంటుంది పింఛను అప్పుడు కంట్రోల్ బియ్యం ఇచ్చారు ఓడిస్తానంటే ఓడొద్దు అంటాడు నీ జేబులో డబ్బులు నా జేబులో డబ్బులు ఇట్లేదుగా వాళ్ళ సొంత డబ్బులు ఇవ్వను మేము ఒప్పుకుంటాం దానికి మేము కాదాను వీటికి రేట్లు మెచ్చకుండా చంద్రబాబు డబ్బులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు కానీ ఇవ్వను మేము ఒప్పుకుంటాం పెంచుకొని రాలేదేంది పెంచుకుంటూ వచ్చాను నన్ను అడుగుతుంది నీకు తెలీదా నువ్వు ఎంత కొన్నావు అప్పుడు 5 ఏళ్ళ కింద ఎంత కొన్నావు ప్యాకెట్ ఇవాళ ఎంత కొంటాను ఇబ్బంది కాదు ఇబ్బంది కాదు మేము చెప్పుకుంటే ఇక రైతులు చెప్తే మేము రైతులు ఒక రోజు కాదు నేను నిలబడ్డాం అనుకో వాళ్ళు దేనికి భయంకరారు ఉప్పు కూడా భయంకరారు వాళ్ళు మేము పండించుకుని వాళ్ళ ఇంటూ ఒక్కొక్క రోజు వాళ్ళు పండించుకొని తినమని ఒక కూరగాయ కానీ పాలు కానీ ఏమైనా కానీ మేము పంపిస్తేనేగా మళ్ళీ పేరేమో రైతు లేదు రాజ్యం లేదంటారు ప్రతి ముండ కూడా మరి రైతుకి ఏం చేస్తాం ఆయన ఏం చేస్తాం ఫలానా చేస్తామని చెప్పమను స్వామి